హలో అండి, ఏదో చేస్తుంది అనుకుంటున్నారా? ఈరోజైతే చేపల ఫ్రై అయితే చూపిస్తున్నానండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసేసి కేసరి కలర్ ఉంటుంది కదండి, అది కొద్దిగా వేసేసిన తర్వాత కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రమే బియ్యం పిండి కొద్దిగా కలిపేసుకొని ఇదండి ఇలాగైతే ఫ్రై చేసుకోవచ్చు. బియ్యం పిండిని మనం వేసే ముందర కలుపుకోవాలండి, ముందే మాత్రం వేయకూడదనమాట. కొద్దిగా కారము, నిమ్మకాయ కూడా పిండి పక్కన పెట్టేసుకొని తింటానండి. ఆయిల్ అయితే వేస్తున్నాను. మంటని సిమ్ములో పెట్టేసుకొని ఇద్దండి ఈ విధంగా ఎర్రగా వేయించుకుంటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. నేను చేపలు మార్నింగ్ తీసుకొని వచ్చింటే కొన్ని మాత్రం పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఫ్రై చేయడం కోసం. ఈవినింగ్ వర్షం పడుతుంటే ఇంకా చూడండి ఈ ఫ్రై అయితే చేసుకొని, వర్షం పడుతుంటే బయట కూర్చొని హ్యాపీగా అయితే ఇద్దరం తినేసాం, మా హస్బెండ్ నేను. ఇదండి ఈ విధంగా అయితే చేస్తున్నాను చూడు. ఇదండి ఈ విధంగా అయితే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. చేపల ఫ్రై చాలామందికి చేసుకునేకి రాక చేసుకోరండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కారం, ఉప్పు, నిమ్మరసం పిండేసుకొని పక్కన పెట్టేసుకొని, వేసుకునే ముందర కొద్దిగా బియ్యం పిండి కలిపేసుకొని వేసేసుకున్నామంటే చాలా టేస్టీగా అయితే తయారైపోతాయి. ఇంతే కదండి, చాలా సింపుల్ అనమాట. చేపల ఫ్రై చేసుకునేకి రాని వాళ్ళు ఈ వీడియోని చూస్తూ ఒక్కసారి అయితే చేసుకోండి, చాలా చాలా సింపుల్ అనేస్తారు మీరే. ఇదండి ఈ విధంగా అన్నిటినీ ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చాలా సింపులే కదా. మీలో ఎంతమందికి చేపల ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వేయించిన తర్వాత ఇదండి ఒక టిష్యూ పేపర్ పైన ఈ విధంగా వేసాను. ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, తినడానికి కూడా సూపర్గా ఉంటాయండి. నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. బయట అయితే వర్షం వస్తుందండి, కొద్దిసేపు నిలబడి తింటూ, కొద్దిసేపు కూర్చొని తింటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నాను నేను. బయట చినుకులు పడుతున్నాయి నా వెనకాల, మీకు కనిపిస్తుందో లేదో. వర్షం పడుతుంటే ఇంకా అలా నిలబడి తినేస్తున్నాము. మా ఇంటి పక్కనే ఇల్లు లేవండి, అందుకనే ప్రశాంతంగా తినచ్చు. సూపర్ అండి, సూపర్గా ఉందండి, చాలా టేస్టీగా ఉండింది. ఇలా వర్షం పడుతున్నప్పుడు ఎవరికైనా వేడివేడిగా బజ్జీలో లేకుంటే పకోడీలో ఇలా చేసుకొని తినాలనిపిస్తుంది కదండి. నేనైతే వేడివేడిగా చేపల ఫ్రై తినేసాను. మార్నింగ్ చూడండి ఎంత ఎండగా ఉందో. ఎండగా ఉంటే కొద్దిసేపు వాషింగ్ మిషన్ డోర్ కూడా ఓపెన్ చేసి పెడదాము. అందులో ఒక ఫిల్టర్ ఉంటుందండి, మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుంది అనేది. టాప్ లోడ్ తీసుకునేటువంటి వాళ్ళు ఈ ఫిల్టర్ని ప్రతిసారి ప్రతి వాష్కి కూడా క్లీన్ చేస్తూ ఉండాలండి, లేదంటే అది చెడిపోతుంది అనమాట. ఇదండి మూత తీసి నేను ఈ విధంగా చూడండి సింకులో అయితే దాన్ని క్లీన్ చేసేసి అక్కడే ఆరబెడతాను. ఇలా చేసుకోవాలండి, ఎందుకంటే ట్యాప్ అవైలబిలిటీ లేని వాళ్ళు అలాగనే వదిలేస్తుంటారు, త్వరగా చెడిపోతుంది అనమాట వాషింగ్ మిషను. మార్నింగ్ చేపల కూర చేశాను, దానికి కావాల్సినటువంటి సింపుల్ మసాలా అండి. ఒక 3 ఆనియన్స్ చూడండి ఆ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా చూడండి. కొద్దిగా ధనియా పొడి, అల్లం వెల్లుల్లి, కొద్దిగా కొబ్బరి, మెంతులు కొన్నే తీసుకోవాలి లేదంటే చేదు వస్తుంది. చెక్క వేయకుండా లవంగాలు, తర్వాత జీలకర్ర వేసుకోవాలా. చింతపండు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూడండి. ఈ మసాలా వేసుకొని ఒక్కసారి చేపల పులుసు చేసుకొని తినండి, సూపర్ అంటే సూపర్ అంటారు మీరే. ఆ పక్కన పెట్టేసుకునేవి కూడా మిక్సీ జార్లోకి వేసేసి నున్నగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. దాంట్లోకి ఆయిల్ వేసేసి ఆనియన్ వేస్తున్నాను. చేప ముక్కల్ని మజ్జిగతో క్లీన్ చేయొచ్చు, లేదంటే నిమ్మకాయ ఉంటుంది కదండి ఆ రసము, ఆ తర్వాత రాళ్ళ ఉప్పును వేసి క్లీన్ చేసుకోవచ్చు. ఆనియన్ పేస్ట్ అంతా వేసిన తర్వాత దొండి ఒక 1/2 స్పూన్ వరకు అయితే పసుపు వేస్తున్నాను. పసుపునంతా కూడా బాగా కలిసేటట్టుగా ఈ విధంగా కలిపేసుకోవాలా. చేపలను ఆ విధంగా నీట్గా క్లీన్ చేసుకోకపోతే చేపలు నీసువాసన వస్తుంటాయండి, అందుకనే మజ్జిగలో కానీ లేదా నిమ్మరసంలో కానీ క్లీన్ చేసుకున్నామంటే అసలు స్మెల్లే రాదు. గ్రైండ్ చేసుకున్న మసాలానంతా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలా. ఈ చేపల కూర చేయడం చాలా చాలా తేలికండి, అసలు వితిన్ ఒక 15 నిమిషాల్లో అంతా అయిపోతుంది. చేపలు చికెన్, మటన్ ఉడికినంతసేపు ఉడకవు కాబట్టి చాలా తేలిగ్గా అయిపోతుంది. మన ఇంట్లో ఎంత కారం తింటారో చూసుకొని వేసుకోవాలండి. మా ఇంట్లో తినే కారాన్ని బట్టి నేనైతే ఇక్కడ వేసుకుంటున్నాను. అందులో పులుపు వేస్తాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఇంకందరినీ కలిపేసుకుంటే సరిపోతుంది. చేపల కూర చేయాలన్నప్పుడు ఫస్ట్ చింతపండుని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి.
అప్పుడే అది బాగా మెత్తగా నానుతుందనమాట. ఒక పెద్ద టమోటా అయితే వేశాను నేను. టమోటా కూడా ఈ మసాలాలో బాగా ఉడికేటట్టుగా చూసుకోవాలా. ఉప్పు తగినంత వేసుకోవాలండి. నేనైతే రాళ్ళ ఉప్పును వేస్తున్నాను ఇక్కడ. చేపల కూర చేసేటప్పుడు చేపల్ని ఫస్ట్ నీట్గా వాష్ చేసుకునేది ఒక్కటే పని అండి. ఇదంతా సింపుల్గానే అయిపోతుందన్నమాట. మసాలాను కూడా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటుంది. మెంతుల్ని కూడా చూసుకొని వేసుకోవాలండి. ఎక్కువ వేసినామంటే చేదు వస్తాయన్నమాట. ఇదండి చింతపండునంతా ముందే నానబెట్టేసుకున్నాను కాబట్టి ఈ విధంగా గుజ్జుగా అవుతుంది బాగా కలిపేసుకున్నప్పుడు. చింతపండు పులుసు అంతా కూడా ఈ విధంగా చేతిని అడ్డం పెట్టుకొని అందులోకి వేసేసుకొని మనం చూసుకొని వేసుకోవాలండి. పులుపు కూడా ఇదండి కలుపుకొని మనం టేస్ట్ చేసినామంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇంకా కొద్దిగా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అంతటినీ ఒకేసారి వేసేసామంటే చాలా పుల్లగా అవుతుంది. అలా కాకుండా ఇలాగ చెక్ చేసుకుంటూ వేసుకున్నామంటే పర్ఫెక్ట్ అయిన చేపల పులుసు అయితే రెడీ అవుతుందండి. ఇదండి ఇలా కలిపేసుకొని బాగా ఉడకనివ్వాల. మసాలా బాగా ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసులోకి పులుసు తక్కువైందని చెప్పేసి ఇంకొద్దిగా వేస్తున్నాను నేను ఇక్కడ. మనం ఈ పులుసు యాడ్ చేసామంటే కారము ఉప్పు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలండి. కారం కూడా తక్కువైంది, తర్వాత ఉప్పు కూడా కొద్దిగా ఇలాగ వేసుకొని చూడండి. గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ. మరీ పల్చగా ఉంటే కూడా బాగుండదండి. కొద్దిగా తిగ్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా లిడ్ క్లోజ్ చేసి ఉడకనిచ్చినామంటే వితిన్ 5 నిమిషాల్లో బాగా ఉడుకుతూ ఉంటుంది మసాలా. ఆ టైంలో చేపలన్నిటిని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసి వేసిన వెంటనే గరిటెతో కలిపేసుకోవాలండి. మరి మధ్యలో అస్సలు కదపకూడదు. ఇలాగా అన్నిటినీ వేసేసుకున్న తర్వాత ఇద్దండి ఒక్కసారిగా స్టార్టింగ్లోనే కలుపుకోవాలి, మధ్యలో అసలు కలపకూడదు. అలా కలిపినామంటే అంతా విరిగిపోతాయి చేపలు. అందుకని ఫస్ట్లోనే ఇలాగ కలిపేసుకోవాలా. కలిపేసుకొని మూత పెట్టి ఆయిల్ బయటికి వచ్చింది అని తెలిసినప్పుడు మనకు ఆటోమేటిక్గా చేపలు ఉడికిపోయినాయని మనకు అర్థమవుతుంది. ఎలాగో మీకు చూపిస్తా చూడండి. లిడ్ ఓపెన్ చేసిన తర్వాత దొండి కొద్దిగా పైన ఆయిల్ ఉంది కదండి, ఇలా వచ్చిందంటే మాత్రం ఉడికిపోయినట్టుగా. పైన ఇంకా చూడండి గార్నిషింగ్కి కొత్తిమీర వేసి ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ బంద్ చేసినాను. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి సర్వ్ చేసుకుంటున్నాము. ఇదండి చేపలు చాలా బాగా ఉడికాయండి. రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. మేము చేపల పులుసు రైస్ ఆఫ్టర్నూన్ లంచ్గా తిన్నామండి. మీరేం తిన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎలా ఉడికాయో చేపలు అది కూడా మీకు చూపిస్తాను. ఇదండి ఈ విధంగా ఉడకాలన్నమాట. ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చికెన్ ఫ్రై తినాలనిపించేసి చికెన్ తెప్పించుకున్నాను. మార్నింగ్ తినేసినాను నేను. ఎలా చేశానో అది కూడా చూపిస్తాను నేను. చికెన్ని 2 సార్లు వాటర్తో నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. అందులోకి మసాలా చూడండి, గరం మసాలా ఎలా తయారు చేసుకున్నానంటే చెక్క లవంగ, ఆ తర్వాత వచ్చేసి ఒక స్టార్ పువ్వు, యాలక్కలు ఒక 3, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వీటన్నిటినీ కూడా స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ గరం మసాలా పొడి మాత్రమే వేశాను. చాలా సింపుల్గా చేసుకున్నానులేండి. చికెన్ ఫ్రై చేయడం అందరికీ వస్తుంది, ఎలాగో నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇంకా ఇలాగ తీసుకొని మీకు పోస్ట్ చేస్తున్నాను. వేయించుకున్న దాన్నంతా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని గరం మసాలాను అయితే తయారు చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇందులోకి ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ప్యాన్లోకి చూడండి ఆయిల్ వేసేసుకొని ఒక 2 యాలక్కలు, ఆ తర్వాత ఆనియన్ అయితే వేసాను. పచ్చిమిర్చి కూడా వేసానండి.
చూడండి ఎంత సింపుల్గా చేసుకున్నానో. అన్నీ మీకు ఎలాగనో కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రెష్గా దంచుకొని వేసానండి. ఇంకా మసాలా పొడి ఒక్కటే వేసేది ఉంది. ఇదండి గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పొడి అంతా, గరం మసాలా అంతా వేసేసి ఇలా కలిపేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఎప్పుడు తయారు చేసుకున్నా ఫ్రెష్గా దంచుకుంటానండి. మీరు ఎలాగ చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇందులోకి కరివేపాకు కొద్దిగా వేస్తానండి. ఇదండి కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇదండి ఇలాగ కలిపేసుకుంటున్నా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి. ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నా. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటానండి. అప్పుడే చికెన్ బాగా ఉడికిపోయి చాలా జ్యూసీగా ఉంటుంది. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా లిడ్ క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ నెమ్మదిగా చేసుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి. ఒక హాఫ్ నిమ్మకాయనైతే స్టవ్ బంద్ చేసి ఇదండి ఈ విధంగా స్క్వీజ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇదండి టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.